చార్మినార్ వద్ద గణేష్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శోభయాత్ర ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా గణనాథులు ట్యాంక్ బండ్ వైపు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పాత బస్తీలోని లాల్ దర్వాజ్, గౌలీపుర, చాంద్రాయణగుట్ట, తర్వాత ఫలక్నామాకు సంబంధించిన గణనాథులు ఒక్కొక్కటి కూడా చార్మినార్ వైపు అయితే వస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే గణనాథులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా కూడా సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే మండపం నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఆకర్షించే విధంగా కూడా ప్రతి ఒక్క గణనాథుని అలంకరిస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక గణనాథుని చూడొచ్చు. అంటే మొత్తం కూడా నగదు రూపంతో పాటు నెమలి సంబంధించి కూడా ప్రత్యేకంగా దండను ఏర్పాటు చేయడం, తర్వాత సుబ్రహ్మణ్య ఆకారంలో మాత్రం గణనాథుని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం ఎందుకు ఈ విధంగా నిర్మించారో ప్రస్తుతం నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి మీరు ఈ గణనాథుని ప్రతిష్ఠ చేస్తున్నారు? ఈ ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత ఏముంది అన్న? మాది శ్రీ పంచముఖి హనుమాన్ టెంపుల్ లాల్ దర్వాజా. మేము గత 55 ఇయర్స్ నుంచి గణేషుని పెడుతున్నాము మా గుడి ప్రెమిసెస్లో. ఈసారి వచ్చేసి కుమారస్వామి గెటప్లో గణేషుని పెట్టడం జరిగింది. మేము ట్యూస్డే రోజు ఇది మా దగ్గర ఒకటి చెప్పన్ భోగ్ అని ఎవ్రీ టైప్ 99 స్వీట్స్ ఎవ్రీ ఇయర్ చేపిస్తాం అనమాట గణేషునికి. అది మా గణేషుని స్పెషాలిటీ. సంబంధించి కూడా నెమలి ఈకలతో ప్రత్యేకంగా దండ తయారు చేశారు. దీని ఎందుకు ప్రత్యేకత చూడొచ్చు అన్న? ఇది కుమారస్వామి వాహనం నెమలిది, అందుకోసం ఇది ప్రత్యేకంగా మొత్తము మోయంజాయ్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ లా ప్రత్యేకంగా ఓన్లీ వినాయకుని కోసం ఇది చేయించినాం. మీరు ఎక్కడ చూసి ఉండరు ఇది ఇట్లాంటి వినాయకుని. ఇది ఒరిజినల్ నెమలికలతో చేయించినాం. ఒక 3-4 డేస్ అయిందన్న ఇది మొత్తం చేపియనికే. అక్కడ నుంచి మళ్ళీ ఇడికి తీసుకొచ్చి పెట్టినాం అనమాట. నగదుతో కూడా ఒక గజమాలను రెడీ చేయడం జరిగింది. అంటే ఎంత వరకు ఖర్చు అవుతుంది? అంటే ఎంత వరకు పెట్టారు అన్న? ఇది ఇప్పుడు నోట్ల హార్ వచ్చేసి 1 lakh రూపీస్ దాకా అయింది. ఎవ్రీ ఇయర్ చేస్తాం అన్నది. మేము 55 ఇయర్స్ నుంచి మా డాడీ పెడుతుండు. అప్పటి నుంచి ఇదే కాన్సెప్ట్. నోట్ల హార్ వేసేస్తాం. పూలహార్ లాంటిది వేయము, నోట్ల హారే ఇది వేసి పెడతాం. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత అనేది మీ ప్రతిష్ట. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ మొత్తంలో చూస్తే ఈ టైప్ లో గణేశుడు, ఈ హారు ఇవన్నీ ఎవరు వేయరన్న, మాదే స్పెషాలిటీ అనమాట. అట్లా మీద గణనాథులకు సంబంధించి కూడా ఒక్కొక్కరు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో ఒక ప్రత్యేకత అలంకరించుకోవడం కూడా ఓ ప్రత్యేకత ఉంటుందని చెప్పవచ్చు. అంటే పాత బస్సులో ప్రతిష్ఠించే ప్రతి గణనాథునికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి గణనాథునికి కూడా ప్రత్యేకత కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా పాత బస్సులు వాసు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తుంది. అయితే ఈ గణనాథును చూడడానికి భక్తులు నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా భక్తులు చార్మినార్, తర్వాత మౌంజాయ్ మార్కెట్, అఫ్జల్గంజ్కి సంబంధించి కూడా ఈ ప్రాంతానికి భారీగా చేరుకుంటారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా గణనాథుల్లోని నిమజ్జనానికి సంబంధించి వచ్చే భక్తులు వస్తుంటారు. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా నిమజ్జనానికి సంబంధించి కూడా పోలీసులు సూచించిన ఏవైతే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలని చెప్పి కూడా పోలీసులు అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.